నిప్పులాంటి నిరుద్రోహి గెలుచుకుంటే తారుమారే నెల నింగి. అయ్యా నిప్పులాంటి దేని కాంట్రాక్టర్ రా నువ్వు? దేని కాంట్రాక్టర్ నువ్వు? అపర్ణ సైట్స్ కాంట్రాక్టర్. అపర్ణ. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ చైతన్య గడిపూడి. యూఆర్ ఆన్ ద వే టు శ్రీశైలం. ఇప్పుడే బయలుదేరా ఇంట్లో నుంచి. ఈ రీసెంట్ 2-3 వ్లాగ్స్ అన్నీ మనకి మోటో బ్లాగ్ వచ్చినాయి. ఇప్పుడు ఇంటికి వచ్చాను. ఇక్కడ నుంచి నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి చలో శ్రీశైలం కార్లో. ఈసారి ఫస్ట్ బండి అనుకున్నాం కదా, ఒక బ్లాగ్లో చెప్పాను నేను. మౌలాలి సన్సెట్ పాయింట్లో బండి వెళ్తున్నాను చెప్పాను, కానీ ఈసారి బండి కాదు, బండి అవ్వలా. ఎందుకంటే ఆ బండితో శ్రీశైలంకి వెళ్తే వాసిపోయింది. ఎట్లాగట్లా చేసి ఫ్రెండ్స్ అందరం కలిసి నా కార్లో వెళ్తున్నాం. ఇప్పుడు మనతో పాటు వచ్చేది అభిషేక్, అజిత్ భాయ్, మళ్ళీ వినోద్ నైట్ బ్లాగ్లో వచ్చాడు ఒకసారి, పవన్ వస్తున్నాడు. టోటల్ 5 మెంబర్స్ వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను హాస్టల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళని పిక్ చేసుకోవాలి. ఇప్పుడే హాస్టల్కి వచ్చేసాం, అందరూ కార్ ఎక్కేశారు. గాయస్ వినోద్, అభిషేక్, పవన్, ఇంకా ఇది డిజిట్ చూసుకోండి గాయ్స్, కింద బోర్డు 120 అని వచ్చింది. ఇప్పుడే ఓనర్ ఎక్కేసాం. మన అజిత్ గారు ఊపు అసలు ఏం తగ్గట్లేదు, పాటలు డాన్స్ చేస్తున్నాడు. రోడ్ చూడండి ఒకసారి. జోష్ ఏదో అన్నాడు, ఏమన్నారా? విజయవాడ వెళ్ళి ఏం చేస్తావు? విజయవాడ వెళ్ళి ఏం చేస్తావు? గడ్డి ఇప్పుడే ఓరా దిగేసి మన తుక్కుగూడ నుంచి రోడ్ ఎక్కేసాం. అరే అది ఆగదేం రాదు, అరే తెగిపోయిందా? సరే ఇప్పుడే పక్కన ఆపేసాం. ఇది హైవే పక్కన ఇక్కడ ఆపాం. ఇంట్లో నుంచి మమ్మీ పులిహోర అవన్నీ చేసి పంపించింది, అవి తినాలి ఇప్పుడు. నిప్పులాంటి నిరుద్రోహి గెలుచుకుంటే తారుమారే నెల నింగి. అయ్యా నిప్పులాంటి దేని కాంట్రాక్టర్ రా నువ్వు? దేని కాంట్రాక్టర్ నువ్వు? అపర్ణ సైట్స్ కాంట్రాక్టర్. అపర్ణ. చైతన్య ఈరోజు ఏంటి స్పెషల్? పులిహార. నెక్స్ట్ వచ్చేసి అయ్యా అజిత్ ఏమడిగినారా నన్ను? ప్లేట్లకు ఏం కావాలన్నా? ముక్కలు అడిగినాడు. పులిహారలకు కావాలంట. ఏం జరుగుతుంది? అన్నదానం జరుగుతుంది. ఏం తింటున్నావు? నేనా జీడిపప్పు పులిహోర. అంతేనా? చైతన్య పులిహోర కలపడం రాదు, సో జస్ట్ తినడం మాత్రమే. చైతన్య ఏంది పెద్ద పెద్ద మాటలు? వాళ్ళు చెప్దాం. కమ్ టు మై రూమ్ అజిత్. కమింగ్ టు కార్ అంట అజిత్. మీ కమెంట్స్ ఏంటి దీని మీద? అరే ఇగో ఇప్పుడు ఓ పాట పెట్టాలరా, ఎట్లుంటది? ఒక్క పూట అన్నం కోసం ఎదిరి చూడడం, జానంత ఊపిరి చెయ్యి జాబడం. అన్నప్రసాదం స్టార్ట్. ఒక్క పూట అజిత్ రివ్యూ చెప్పు. మంచిగా ఉంది, ఆంటీ బాగా చేసింది. పల్లీలు జీడిపప్పు నాకు 2-3 ఎక్కువనే వచ్చినాయి. తినడం అయిపోయింది, ఇంకా మళ్ళీ రోడ్ ఎక్కేసేయాలి. డిండి ప్రాజెక్ట్కి వచ్చాం ఇప్పుడే. సాగర్ డ్యామ్ నుంచి నీళ్ళు వస్తున్నాయి బయట. మొత్తం నీళ్ళు వస్తున్నాయి చూసారా?
మొత్తం డ్యామ్లోంచి. దిస్ ఇస్ డిండి ప్రాజెక్ట్. ఇక్కడ మ్యాప్ చూపి ఇది అచ్చంపేట రోడ్డు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇటు వెళ్తే మనకి ఉమామహేశ్వర టెంపుల్ వస్తుంది. కార్ అక్కడ పార్క్ చేసాం. ఇవి దేవస్థానం బస్సులు అంట పైకి ఉమామహేశ్వర స్వామి గుడికి. బస్సు ఎక్కావుగా, ఎలా ఉంది? ఎప్పుడు ఎక్కలేదురా బాబు, ఎప్పుడు ఎక్కలేదా? బస్సు ఎక్కేసాం ఇప్పుడే. శివ ఏం తిప్పుతున్నాడు రా. గుడి దగ్గరికి వచ్చేసాం, దిగిపోతున్నాం. ల్యాండ్ స్లైడ్ వల్ల మొత్తం చూడండి ఎలా అయిపోయిందో కింద. ఇదంతా అక్కడ నుంచి అక్కడ ఎక్కాం బస్ మనం. ఇది టికెట్ కౌంటరు, ఇది గుడి. ఒక చిన్నపాటి ఫోటో సెషన్ ఇది. అజిత్ ది గ్రాఫర్. అజిత్ చేయొద్దు. అజిత్ బాయ్ హాయ్. రిటర్న్ కి బస్సు. దిగేసాం మా బస్సులో నుంచి. ఈ బస్సు వెళ్తుంది పైకి ఇప్పుడు కొండ మీదకి. ఏం చేస్తున్నావురా? నెట్టాడు, బాయ్ నెట్టాడు. బాయ్ రా. ఇక్కడ బతుకురా అజిత్. ఫారెస్ట్ ఏరియాకి ఎంటర్ అయిపోయాము టైగర్ రిజర్వ్లోకి. సాగర్ దగ్గరికి వచ్చాం ఇప్పుడే. ఆపేద్దాం, కారు ఆపుదాం. ఇక్కడ జాగుందా? ఫస్ట్ మొత్తం మంజమల్ వాయిస్ ఉంది, మంజమల్ టీమ్స్. శ్రీశైలం డ్యామ్ దగ్గరకు వచ్చేసాం. చూడండి
ఇప్పుడే రూమ్కి వచ్చేసాం సత్రంలోకి, కమ్మ సత్రం. రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. మనకి నెట్వర్క్ ద్వారా వచ్చాం కాబట్టి కొంచెం రూమ్స్ అడ్జస్ట్ చేశారు. ఇది రూము. వాళ్ళు ఫేస్ వాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వెళ్ళి పవన్ గుండు కొట్టించుకుంటున్నాడు. నేను, అభిషేక్, వినోద్ మాత్రం 3 కత్తులు, అంటే జస్ట్ పైపైన 3 sides 3 parts ఆఫ్ హెయిర్ చేస్తారు. అది తలనీళ్ళు వాళ్ళు ఇచ్చినట్టే. ఇప్పుడు వెళ్ళి చేయించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ టైం 6:50 అయింది. 7:30 లోపల కార్యక్రమం ఒకటి 8 o'clockకి అక్కడ అన్నదానం ఉంటుంది. అక్కడ అన్నదానం వేసేయాలి. యా, ఇవన్నీ రూమ్సే ఇక్కడంతా. మళ్ళీ పైకి లిఫ్ట్ కూడా ఉంది. ఇది ఎంట్రన్స్. ఇదంతా కమ్మసత్రం లోపలికి రోడ్డు. అది ఎంట్రన్స్. అక్కడ వెళ్తున్నాడు పవన్ గాడు గుండు తయారే. పవన్, మన కార్ ఇక్కడ పార్క్ అయిపోయింది. ఇప్పుడు అక్కడికి బై వాక్ వెళ్ళాలి. కార్ ఇక్కడ పార్క్ చేస్తాం కదా. చలో, ఈ టైంలో దర్శనం ఎందుకు తీసుకున్నాం అంటే రేపు మండే మళ్ళా దివాళీ, చాలా స్పెషల్ డే. మండే అంటే శివుడు రోజు అని తెలుసు కదా అందరికీ. అందుకని సెలెక్టివ్గా తీసుకున్నాం ఆ రోజు. ఫుల్ రష్ ఉంది, చూపిస్తాను పదండి ఒకసారి. ఇప్పుడే అక్కడ టికెట్ తీసుకున్నాం, లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఈ టోకెన్ నెంబర్ ప్రకారం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి. ఆ బయట స్నానం చేయాలి. ఇది నైట్ రష్ అంతా. ఇది ఇంకా సెంటర్. ఇంకా ఇది రోడ్ మధ్యలో ఒక చిన్న గుడి, శివాలయం. అది స్ట్రైట్ అక్కడ కనిపిస్తుంది కదా మనకి, అదే శ్రీశైలం గుడి. మన దర్శనం రేపు మార్నింగ్ అయినా సరే ఇప్పుడు ఒకసారి అక్కడ దాకా వెళ్ళేసి చూసి ఎందుకంటే రేపు మార్నింగ్ కాబట్టి లైట్లన్నీ ఉండవు. అక్కడికి వెళ్ళి 2 ఫోటోలు తీసేసి వద్దామని వెళ్తున్నాం. ఇప్పుడు అందరూ ఆకలి మీద ఉన్నారు. అందరూ ఆకలి మెయిన్ అజిత్ వినోద్ చచ్చిపోతున్నారు ఆకలి అని. చెరువు అది. అయితే ఇప్పుడు వెళ్ళి అన్నం తినేసి చూపిస్తాను. అది కూడా అన్నప్రసాదం కమ్మసత్రం ఉంది. ఇంకా రేపు పడుకొని రేపు పొద్దున్న దర్శనానికి వెళ్ళిపోవాలి. వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ శ్రీశైలం? సూపర్ అంటే హౌ మచ్ చెప్పలేనంత. గుండు ఎట్లుంది? సూపరా? ఇప్పుడే కమ్మవారి అన్నసత్రంకి వచ్చాం. ఇక్కడ భోజనం చేసి రిటర్న్ అవ్వాలి. అజిత్, ఎలా ఉంది ఊప అంతా ఇక్కడ? చాలా బాగుంది. ఫుడ్ వస్తే ఇది కూడా చెప్తాను. అబ్బా, అజిత్ గాడు మంచి బాలుడు, రాముడు మంచి బాలుడు, సిన్సియర్ అయిపోయినా ఇక్కడికి వచ్చి. మన గుండెపై కూడా వినోద్ వస్తుందిలే, రాగరా. ఫుడ్ అంతా అయిపోయింది. ఫస్ట్ అజిత్ని మీరు అడగాలి. అజిత్, హౌస్ ద ఫుడ్ రా? చక్రాలు ఫుడ్ ఎలా ఉంది అక్కడ? ఫుడ్ చాలా కమ్మగా ఉంది రా. కమ్మగా ఉందంట. అయితే ఫుడ్ ఎట్టుందిరా గుడ్డు? అబ్బా సూపర్. గుండు నిగనిగలాడుతుండు. అయిపోయింది, రూమ్కి వచ్చేసాం. ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. ఇంకా బెడ్ క్రాష్ చేసేసి రేపు మార్నింగ్ 5కి లేవాలి. మీట్ టుమారో. టైం 6:30 అవుతుంది. ఇప్పుడు 5:30కి లేచి రెడీ అయ్యి వచ్చాను. బయట ఇక్కడ కార్ వాష్ చేద్దామని వచ్చాను. అంటే కార్ వాష్ చేసి పైన బొమ్మ వేస్తారు కదా, అది వేద్దామని వచ్చాను. ఇప్పుడు మనలందరూ అక్కడ రెడీ అవుతున్నారు. అది అయిపోయే లోపల నాది అయిపోద్దని ఇటు వచ్చాను. ఇక్కడ నుంచి మార్నింగ్ వ్యూ చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు అది చూడండి ఒకసారి, మొత్తం ఎంత బాగుందో. 6:15 అవుతుంది టైం. మొత్తం మంచు. ఇక్కడైతే ఇంకా మంచు ఉంది పైన. అది కూడా కనిపిస్తుందా? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారన్న మీరు మామూలుగా? ఇది 2 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయిందా? 25 సంవత్సరాలు చేస్తున్నారా? బో.
ఇదంతా ఫైనల్ అవుట్పుట్ మొత్తం నీట్గా వాష్ చేసి లోపల కూడా ఒక 500 ఎక్స్ట్రా ఇచ్చి లోపల కూడా చేయించుకున్నా. లోపల నుంచి బయటికి పంపించారు ఫోన్ ఉందని. ఇప్పుడు ఫోన్ ఇక్కడ బయట పెట్టేసి వెళ్ళిపోవాలి మళ్ళీ. నాది ఇప్పుడే దర్శనం అయిపోయింది. కార్ దగ్గరికి వచ్చాను ఇప్పుడే. వీళ్ళేమో ఎక్కడెక్కడ కనిపించట్లేదు. ఫోన్ కోసం బయటకు వచ్చా కదా, వీళ్ళు వెళ్ళిపోయారు ముందలే. ఇప్పుడు నేను వాళ్ళని ఎదగాలి. ఇప్పుడు మొత్తం పులిహోరలు ఆల్రెడీ లడ్డు తీసుకెళ్ళిపోయా కారులో. వీళ్ళందరూ దొరికారు ఇప్పుడే. అజిత్ వాళ్ళు ఎతికి చచ్చిపోయాం. ఇప్పుడు వెళ్దాం పదండి. కార్ దగ్గరికి వెళ్ళిపోయి కార్ ఎక్కాను. ఎట్లుంది? ఒకరు మూడు తింటున్నాం. ఇది ఎన్నో ప్యాకెట్? ఇది ఎంతో ప్యాకెట్? ఇప్పుడే స్టార్ట్ చేసాం. పులిహోర బిర్యానీ తేడా లేకుండా తినేస్తున్నాం అంతే. లెట్స్ కీప్ కుకింగ్. చూడు. అరే అజిత్ డైలాగ్ దొరికిండ్రా నిజంగా. మనం ముగ్గురం ఆగినాము, ఇప్పుడు మనం అక్కడే దూసుకుపోతా అన్నట్టు. నువ్వు ఇంకా ఉరికే వీడియోస్ పిక్చర్ అయితే డేంజర్ రా. నేనే డేంజర్ అంటే నాకంటే డేంజర్. 2 సెకండ్లు ఆగినారా కట్టుకోడికే. వీడు దుంకిండ్రా మధ్యలో జంపేసిండు తెలుసా. సార్ 5 మెంబర్స్. ఈ టికెట్ భద్రంగా ఉంచుకోండి సార్, అప్ అండ్ డౌన్ ఇది. ఓకే. ఇప్పుడే బోటింగ్కి టికెట్ తీసుకున్నాం. 400 అయింది 5 మెంబర్స్కి. ఇక్కడ రష్ ఎక్కువ ఉంది కాబట్టి 1 hour వెయిటింగ్ టైం చెప్తున్నారు రిటర్న్ అప్పుడు. అందులో రిటర్న్ అప్పుడు మెట్లు ఎక్కేసి వచ్చేస్తాం. ఇదంతా రోప్వేది. వెళ్తున్నాయి చూడండి కిందకి. ఇప్పుడే వచ్చింది. మనం ఇప్పుడు దీంట్లోకి ఎక్కాలి. ఇప్పుడే రోప్వే నుంచి దిగాం. ఎట్లుందిరా? అరే చాలా బాగుందిరా నిజంగా. నేను నలుగురే అని నన్ను 5వ వండి బయట వేసారు. అందుకే 100తో బ్లాగ్ తీలా దిగొచ్చి సపరేట్ గా చేశాడు బ్లాగ్, మాతో కలిసాడు. ఇప్పుడు బాగుంది సూపర్ ఉంది. మనం 100 రూపాయలు పెట్టిపోతున్నాం. చెట్టు కాస్తుంది కదా. ఏంటిది? అయ్యా బాయ్. వచ్చాడు ఊరికి వీడే. మన చైతన్య 400 టికెట్. 400. ఇప్పుడే బోటింగ్కి టికెట్ తీసుకున్నాం. బోటింగ్కి వెళ్ళిపోవాలి. అజిత్ టికెట్ ఏదిరా? టికెట్ చైతన్య చేతిలో ఉంది. చైతన్య నీకు లేదా టికెట్? నాకుంది. అన్ని చైతన్యరా? హాఫ్ టికెట్లు ఇవ్వంటారు దగ్గర. క్యాప్టెన్ రూమ్ ఎలగొడతాడు. అది కాదురా, ఇది పోతురా, అది వస్తుందిరా. సబ్స్క్రైబర్ దొరికిండు. ముఖంలో వెలుగు. పల్లీలు ఇప్పి మనం అడుగుతాడు. ఆగు నేనే ఎక్కిస్తా. నెక్స్ట్ బ్లాగర్ రా వాడు. పైసలు ఇచ్చి సబ్స్క్రైబ్ కొట్టించుకుంటున్నా. చైతన్య గడిపుడి. నేను చెప్తా. చైతన్య మరమరాలు కొనడానికి వెళ్ళాడు. మేము వెళ్తున్నాం అప్పట్లో చేయండి. టికెట్లు ఇక్కడ వాడేట్రా.
బోట్ స్టార్ట్ అయింది ఇప్పుడు. డ్రైవర్ అన్న బోటింగ్కి వచ్చాం. ఎంతో సూపర్ ఉంది. అది చూపి ఒకసారి. అది డ్యామ్. అది ఎంత ఉంది కదా, అది డ్యామ్. అది అటు సైడ్ వెళ్తే అది అక్క మహాదేవి టెంపుల్. అది మీరు బోట్ ఎక్కినప్పుడు చూడండి, ఫ్రంట్ సైడ్ 3 బాయిలు ఉన్నాయి. అదంతా స్టోరేజ్ వాటర్. అది ఎక్కడి నుంచి వాటర్ రాదు. ఇది కృష్ణానది. ఈ కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర మహాబలేశ్వరం. అక్కడ నుంచి ఆల్మట్టి డ్యామ్, నారాయణపూర్, జూరాల, బీచ్పల్లి, సంగమేశ్వర్, నెక్స్ట్ శ్రీశైలం. ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే, మన ఫ్రంట్ సైడ్ ఇలాగైనా బోట్లో 16 కిలోమీటర్ జర్నీ చేస్తే శ్రీ అక్క మహాదేవి కేవ్స్ వెళ్ళొచ్చు. విన్నారా పేరు? అక్కడ 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడే గుహలు ఉన్నాయి అక్కడ. అది కూడా పురావస్తు శాఖ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 12వ శతాబ్దం అంటే సుమారుగా 800 సంవత్సరాల క్రితం మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కర్ణాటక నుంచి వీరశైవ మతస్థురాలు ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చిన స్వామి దర్శనానికి. కొన్ని అననీయ కారణాల వల్ల బట్టలు ఉల్లేటమైంది. ఆవిడ తల వెంట్రుకలే వస్త్రాలుగా ఏర్పడ్డాయి. ఆవిడ పేరు మహాదేవి. అందరూ అక్క అక్క అంటే వల్ల అక్క మహాదేవిగా పిలువబడుతుంది. ఇది సాక్షి గణపతి దేవుడు గుడి. ఇది అంటే రిటర్న్ వెళ్తున్నప్పుడు దర్శనం చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు అందరం కొబ్బరికాయలు తీసుకుని దర్శనం అయిపోయింది. బయట కొబ్బరికాయ కొట్టాలి. అందరూ అరే కొబ్బరికాయలు ఇప్పించు. ఇప్పుడే తుక్కుగూడ దాకా వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకా 90 కిలోమీటర్సే ఉంది. మొత్తం నైట్ డ్రైవ్. లేట్ అయిపోయింది కాబట్టి మొత్తం నైట్ డ్రైవ్. ఇప్పుడు అటు తిప్పు. పిస్ట్ హౌస్కి వచ్చాం. ఇక్కడ ఏదన్నా పిస్ట్ హౌస్కి వచ్చాం. ఇంకా రోటీ గేటీ తినేసి వెళ్ళిపోతాం. వెజ్జే తినాలి ఈరోజు. పవన్ ఎట్లా అనిపించింది ట్రిప్? అదృష్ అభిషేక్ నీదేంటి? సూపరా? పడిపోతారు ఏంటి? ఫ్యాక్ట్ ఆఫ్ ది డే. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ది డే. జోక్ ఆఫ్ ది డే అంటే ఫ్యాక్ట్ ఆఫ్ ది డే. అది ట్రూత్. పండుగ రోజు ఎవరైనా అబద్ధాలు మాట్లాడతారు. అభిషేక్ అభిషేక్ కర్రే ఉన్నా ఏం పడని గాయస్ తీసుకోండి. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. అంత లేట్ మేమే చేస్తాం. అక్కడ దర్శనం దగ్గర లేట్ అయిపోయింది మార్నింగ్ పూట. మళ్ళీ ఫోన్ దొరికిందని మళ్ళీ బయటకు పంపించారు. అదొక లేటు. మళ్ళీ వీళ్ళు కూడా కొంచెం మళ్ళీ ఇల్లు దొరకలేదు. అదొక లేటు. అలా మెల్లమెల్ల లేట్ అయితే ఇప్పుడు దగ్గర 9 వస్తుంది. ఇప్పుడు మేబీ 11 కల్లా రీచ్ అవుతుంది. డాడీ ఫోన్ చేస్తున్నారు ఎక్కడున్నారు అని. మధ్యలో ఒకసారి పోలీసులు కూడా ఆపారు. అది కూడా ఒకటి. తినేసి ఇంకా బయలుదేరిపోవాలి. ఇప్పుడే మమ్మల్ని హాస్టల్ దగ్గర దించేసాను. ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఏం షూట్ చేయాలి రిటర్న్లో, ఎందుకంటే నైట్ రైడ్ కదా. ఈ ట్రిప్ అయితే చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం ఇట్లా కార్లో ప్రాపర్గా ట్రిప్ వేయడం. చూద్దాం ఫ్యూచర్లో కుదిరితే ఇంకా వేద్దాం. ఐ హోప్ సో యూ లైక్ ద వీడియో. తెలిసి మ్యాక్సిమం మంచిగానే వచ్చి ఉంటుంది. ఎందుకంటే చాలా ట్రై చేసాం ఈ సినిమాటిక్ షార్ట్స్ కానీ. అంత వ్లాగింగ్ ఫోకస్డ్గా ఏం తీయలేదు కానీ పర్లా ఒక రకంగా మేనేజ్ చేసాం వ్లాగింగ్ కూడా. యా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ రైడ్. Peace.